నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. రేపటి నుండి అంటే 25వ తేదీ నుండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం చేపడుతోంది. ఈ నిరసన కార్యక్రమానికి బీజేపీ రైతు గోసా బీజేపీ భరోసా అని పేరు పెట్టింది. ఇది రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ రామచంద్రరావు అంటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు ఆధ్వర్యంలో పార్టీకి సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ వాళ్ళు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఏం చేస్తారంటే వివిధ మార్కెట్ యార్డులకు వెళ్ళి రైతులతో మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తోందంటే రైతులు పండించిన ధాన్యాన్ని 80% ప్రభుత్వం కొనుగోలు చేసింది అని రేవంత్ రెడ్డి ఈ మధ్య ప్రకటించారు. దానికి నిరసనగానే బీజేపీ ఈ కార్యక్రమం చేపడుతోంది. వీళ్ళ ప్రశ్న ఏమిటంటే 80% ధాన్యాన్ని ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు చేయలేదు. ఒకవేళ ఎక్కడైనా కొనుగోలు చేసి ఉంటే ఆ లెక్కలు చూపించాలని వీళ్ళు ఈరోజు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎక్కడికక్కడ తమ నియోజకవర్గాల్లో కానీ తమ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లోనే మీడియా సమావేశాలు పెట్టి రేపటి నుంచి 3 రోజుల కార్యక్రమాన్ని మీడియాకు వివరించారు. ఈ నిరసన కార్యక్రమం సోమవారం నుంచి బుధవారం వరకు జరుగుతుంది. వడ్ల కొనుగోలులో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందనే ఆరోపణలతో చేస్తోంది యాత్ర. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో మొదట రేపు తాండూరు మార్కెట్ యార్డుతో నిరసన ప్రారంభం అవుతోంది. తాండూరులో రైతులందరితోనూ రామచంద్రరావు భేటీ అవుతారు. వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళకి ఏ స్థాయిలో మద్దతు ఇస్తోంది అనే వివరాలు కూడా తెలుసుకుంటారు. తాండూరు నుంచి గజ్వేల్ మార్కెట్ యార్డుకు వెళ్తారు. అక్కడ కూడా ఇదే కార్యక్రమం ఉంటుంది. గజ్వేల్ నుంచి భువనగిరి మార్కెట్ యార్డుకు వెళ్తారు. అక్కడి నుంచి వరంగల్ మార్కెట్ యార్డుకు చేరుకొని అక్కడ కూడా మళ్ళీ రైతులతోనే ముచ్చటిస్తారు. వరంగల్ మార్కెట్ యార్డు నుంచి భూపాలపల్లి మార్కెట్ యార్డుకు వెళ్ళి రైతులతో మాటామంతి జరుపుతారు. భూపాలపల్లి నుంచి కాటారం మార్కెట్ యార్డుకు చేరుకుని అక్కడ కూడా రైతుల కష్ట నష్టాలు తెలుసుకుని ఆ తర్వాత పెద్దపల్లికి వెళ్తారు. తాండూరులో మొదలయ్యేటువంటి నిరసన కార్యక్రమం పెద్దపల్లిలో ముగుస్తోంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో రైతుల నుంచి వీళ్ళకి ఏ మేరకు ఫీడ్బ్యాక్ వస్తుంది, ప్రభుత్వం మీద రైతుల్లో ఉన్నటువంటి ఆగ్రహం ఏమిటి, 80% వడ్లు కొనుగోలు చేస్తుందన్న రేవంత్ రెడ్డి మాట నిజమా అనేది తేలిపోతుంది. థ్యాంక్ యూ.